నీవు సెన్స్లోకి వచ్చే వరకు తెలియదు నువ్వు నాన్ సెన్స్లో ఉన్నావని. ఆ మధ్య ఒక సర్వే చేశారు. ఆ సర్వేలో వచ్చిన రిపోర్ట్ ఏంటంటే, వృద్ధాప్యానికి వచ్చిన 100 మంది వృద్ధుల్ని సర్వే చేస్తే, ఈరోజు మీరు వృద్ధాప్యానికి వచ్చారు, మీ జీవితంలో సరి చేసుకోవలసిన అంశాలు ఏమైనా ఉంటే చెప్పండి, దేవుడు ఇంకొక అవకాశం ఇస్తే ఏం చేయాలనుకుంటున్నారు? ఆ 100 మందిలో 80% మంది వృద్ధులు ఏమన్నారు తెలుసా? బాల్య దినాల్లో బాగానే ఉన్నాం, కానీ యవ్వన దశలో అడుగుపెట్టిన తర్వాత కొన్ని తప్పుడు పనులు చేశామయ్యా. మేము తీసుకున్న తప్పుడు నిర్ణయాలే మా జీవితాన్ని పూర్తిగా నాశనం చేశాయి. దేవుడంటూ మాకు అవకాశం ఇస్తే మరొక్కసారి యవ్వన దశలో ప్రవేశించి ఇంతకు మునుపు చేసిన తప్పులు ఇక మీదట చేయకుండా సరి చేసుకుంటామయ్యా. యవ్వన బిడ్డలారా, నా వైపు చూడండిరా. నీ ఒక్కడు బ్రతికే కాదు, నీ తర్వాత నీలో నుండి కొన్ని వంశాలు పుట్టుకొస్తాయి. కొన్ని వంశాలకు నువ్వు దీవెన కారణంగా ఉండాలంటే నీ నడక, నీ పడక, జీవితంలో నువ్వు తీసుకునే నిర్ణయాలు అవి శ్రేష్టమైనవి ఉండాలి.